నాయకత్వానికి కత్తి మీద సాములా మారింది. కమల దళపతిగా అవకాశం దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతుండడం, ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తుండడంతో అధ్యక్షుడి ఎంపికలో చెక్ మేట్ సాగుతోంది. దీనికి తోడు ముఖ్య నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు అంతర్గతంగా లుకలుకలు బయటపడుతుండడం సమస్యగా మారింది. నాకు దక్కకున్నా పర్వాలేదు, ఫలానా నేతకు మాత్రం అవకాశం ఇవ్వొద్దంటూ ఒకరిద్దరు కీలక నేతలు జాతీయ ముఖ్యులను గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. లక్ష్యాలకు ఆధిపత్య కోరుకు పార్టీ బలవుతుందంటూ కూడా సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు అనేక సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి మార్పు రావటం లేదు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్న పరిస్థితి. ఇందులో ఈటెల రాజేందర్ కావచ్చు, సీనియర్ నేత రామచంద్రరావు కావచ్చు, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఢిల్లీ వేదికగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పాత అంటే కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ మధ్య కాలంలో మొదటి నుంచి బీజేపీ లేకుండా తర్వాత ఎలక్షన్స్ టైంలో వచ్చిన వాళ్లకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వద్దంటూ కూడా పాత నేతలంతా కూడా ఒక లాబింగ్ ఢిల్లీ వేదికగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈటెల రాజేందర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష పదవి కనుక ఇస్తే పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. గతంలో చాలా కాలంగా దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే వారికి కన్విన్స్ చేయలేమంటూ కూడా ఒక వర్గం, మరొక సీనియర్ వర్గంగా ఉన్న నాయకులు ఢిల్లీ వేదిక తమకున్న పరిచయాలతో లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా రామచంద్రరావు కూడా మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు. ఆయన కూడా చాలా తీవ్రంగా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష పదవి తననే వరిస్తుందంటూ కూడా ఆయన చాలా ఏదైతే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాయకుల మధ్య ఆధిపత్య కోరికల మీదకి వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో జరిగినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ నాయకులు అగ్రనాయకులు ఒకరైన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కొన్ని కమెంట్స్ కూడా చేశారు. ఈటెల రాజేందర్ పాతవాడు కాదు, ఖచ్చితంగా కొత్త అనేది ఏముండదు, పార్టీ కలిసి అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నాయకులు గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది భారతీయ జాతీయ పార్టీ. ఇక తెలంగాణ లాంటి రాష్ట్రాలకు కూడా త్వరలోనే అధ్యక్షులను నియమించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.